మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణరావు మరియు హన్మకొండ జిల్లా న్యాయమూర్తులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్త ఏంటంటే ఎవరి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఓటో మనం చెప్తాము. ఇక్కడ ఓటోకి ఎలా తీసుకుంటాం, డ్రైవింగ్ లైసెన్స్ అదే తీసుకుంటాం. ఆ డ్రైవింగ్ లైసెన్స్ లేని భయానికి కొంచెం తొందర కింద కూడా తీసుకెళ్ళలేదు. పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మనకి ఎకనామిక్ గ్రోత్ పెరిగింది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగింది కాబట్టి పెద్ద పెద్ద పండుగ కొనిస్తుంది. 9 మంది పెడతారు. వాళ్ళు మంచి మంచి పండిస్తారు. మొత్తం ఏంటంటే బండి కొనిచ్చే తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేస్తున్నా చూడట్లేదు. దీనికోసం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనకు 31st నైట్ 372 మంది మన రికార్డ్ పట్టుకోవడం జరిగింది. రికార్డ్ బ్రేక్ ఇక్కడ అంటే ఇది చేస్తా అంటే మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేస్తాను. ఇక్కడ ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేస్తాం. దాంట్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు రీసెంట్ అప్పుడు సెకండ్ టైం దొరకట్లేదు. దట్ మీన్స్ ఏంటంటే వాళ్ళు కనీసం జాగ్రత్త పడుతున్నారు, ఒకటి తాగి రోడ్డు ఎక్కట్లేదు. ఇలాంటి అవాయిడ్ చేయడం కోసం ప్రోగ్రామ్ చేస్తాం. దీంట్లో మా సహకరించిన అందరికీ కూడా ప్రతి వ్యక్తిని కోరుతున్నాం. సేఫ్టీ ఫస్ట్, తర్వాత మీకు నెక్స్ట్ అని చెప్పి వాళ్ళు పాలసీ తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేసి చేయాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికైతే సార్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక స్ట్రాటజిక్స్ ప్రతిదీ కూడా కూలంకషంగా చెప్తున్నారంటే వారి యొక్క అబ్జర్వేషన్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి వాళ్ళు మరోసారి దొరకకపోవడాన్ని కూడా వాళ్ళు అంత కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారంటే ఎంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే ముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ప్రమాదాలు జరగక ముందే మనమే ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎలా వచ్చినా సేఫ్టీ ప్రికాషన్స్ ముందు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా గుర్తు చేస్తున్నది. ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అనేక అంటే తెలియని తప్పు కూడా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి మీరేమో అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. నేపథ్యంలో న్యాయస్థానాలే రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది 12 సంవత్సరాల గతంలో చేసేది, కానీ ఇప్పుడు న్యాయస్థానం రంగం దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రమాదాల స్థాయి ఏ విధంగా వెళ్తుందో మనం గమనించవచ్చు. మీరే చెప్తారు. ఇవి చట్టాలతో మారేటి కాదు. చట్టాలతో సమాజం మారదు. పౌరుడు తన పరివర్తన మార్చుకోవాలంటే సామాజికంగా కొంత బాధ్యతలు ఉన్నాయి. నేను అంటే గమ్యం అగమ్యం, గమ్యం వేరు అగమ్యం వేరు. అగమ్యం ఎప్పుడు వస్తున్న మనిషి అంటే తను మత్తులో లోనై ఆ విషయంలో జరిగిన సంఘటన జరిగినప్పుడు ఐడెంటిఫై ఎస్పీ గారు చెప్పేది సంఘటన చాలామంది పట్టుకున్నారు. అత్యంత భారతదేశంలో మందు ఎక్కువ చేయలేదు కూడా తెలంగాణ రాష్ట్రం. అవునా? చేయడానికి సేఫ్టీగా డ్రైవ్ ఎట్లా చేయాలి, ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, యాక్సిడెంట్ కాకుండా మన వంతు బాధ్యతగా ఎట్లా బిహేవ్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీలు, క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదైతే ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ అవుతుందో కనీసం ఎవరి బాధ్యత వాళ్ళు గుర్తించి వాళ్ళు సక్రమంగా నడుపుతారని ఆశిద్దాము. అండ్ యాక్సిడెంట్స్ కూడా పర్సెంటేజ్ ప్రతి సంవత్సరానికి ఒక 4.5% పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని మన వంతు ప్రయత్నంగా తగ్గించడానికి ప్రయత్నిద్దాము. అయితే చట్టాలు ఉన్నాయి. యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి శిక్షిస్తున్నారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడ్డ వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. చట్టం సైడ్ నుంచి తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా వ్యక్తిలో మార్పు రానంత వరకు మనం ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇది అచీవ్మెంట్ ఆశించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని సీట్ బెల్ట్లు వేసుకొని హెల్మెట్లు వేసుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా నడుపుకొని మన వాళ్ళు పెంచలే కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు సమాజం కూడా అసిస్టెన్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రిస్ట్రిక్ట్ అయ్యి రోడ్డు మీద రావాలని చెప్పి